హలో పిల్లలు, ముందుగా మనం ఆల్ఫాబెట్ ఓ బిగ్ సైజ్లో రాసి తర్వాత యూ బిగ్ సైజ్లో రాసి ఇన్సైడ్ మరి ఒక యూ డ్రా చేసి జాయిన్ చేద్దాము. తర్వాత సి డ్రా చేస్తున్నాను. తర్వాత కర్వ్డ్ లైన్స్ వాటర్ కోసం కర్వ్డ్ లైన్స్ ఇస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను 2 సర్కిల్స్ డ్రా చేసి ఐస్ కోసం పెట్టాను. మౌత్ డ్రా చేస్తున్నాను. తర్వాత హెడ్ పైన చిన్న చిన్న కర్వ్డ్ లైన్స్ ఇచ్చాను. ఇప్పుడు మనము బ్లాక్ మార్కర్ తోటి మనము ఓ డ్రా చేసుకుంటున్నాము. అలాగనే యూ డ్రా చేశాను. ఇన్సైడ్ యూ డ్రా చేసి సి డ్రా చేసిన తర్వాత కర్వ్డ్ లైన్స్ ఇచ్చాను. ఇప్పుడు మీకు పూర్తిగా ఆల్ఫాబెట్స్ తోటి క్లియర్గా అర్థమైంది కదా. ఇన్సైడ్ ఐస్కి ఇన్సైడ్ మనం ఫిల్ చేసాము. అన్ని పెన్సిల్ లైన్స్ మీద మనము బ్లాక్ మార్కర్ తోటి మనము అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాము. పిల్లలు, మీరు బ్లాక్ మార్కర్తో కానీ లేదా బ్లాక్ స్కెచ్ పెన్తో కానీ చేసుకోవచ్చును. ఇప్పుడు మనము కలరింగ్ చేద్దాము. ఒకసారి పెన్సిల్ లైన్స్ని ఎరేజ్ చేసేసుకొని కలరింగ్ చేద్దాము. పిల్లలు, ఇప్పుడు నేను దీనికి ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు. మీరు క్రేయాన్స్ కానీ వాటర్ కలర్స్ కానీ అలాగనే మార్కర్తో కానీ స్కెచ్ పెన్స్తో కానీ దేనితోటైనా చేసుకోవచ్చును. నేనైతే బ్రష్ పెన్స్ తోటి వేస్తున్నాను. పిల్లలు, ఇలాంటి మరిన్ని పిక్చర్స్ చాలా సింపుల్గా నేర్చుకోవాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఆల్ఫాబెట్స్ తోటి నంబర్స్ తోటి చాలా రకాల పిక్చర్స్ అయితే నేను చాలా నేర్పిస్తాను. చాలా సింపుల్గా మీకు ఆల్ఫాబెట్స్ వస్తే చాలు, ఏ ఏజ్ పిల్లలైనా చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ తోటి చిన్న చిన్న లైన్స్ పెట్టి మౌత్కి కలర్ వేస్తున్నాము. తర్వాత ఇప్పుడు నేను గ్రాస్ కోసము గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను గ్రాస్ లైన్స్కి. మొత్తం గ్రాస్ లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ కలర్ చేసుకుందాము. గ్రాస్కి అయితే డార్క్ కలర్ కన్నా లైట్ గ్రీన్ వేస్తేనే బాగుంటుంది. డార్క్ గ్రీన్ వేస్తే బాగోదు. నేను వాటర్ కోసము లైట్ బ్లూ కలర్ నేను ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా చాలా నీట్గా వచ్చేసింది పిక్చర్. మీరు అవుట్లైన్ దాటి కలర్ బయటికి వేయకండి. అవుట్లైన్ దాటి కలర్ బయటకు వస్తే నీట్గా ఉండదు. ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలోని కూడా ఇంకా మంచి మంచి పిక్చర్స్ నేర్పిస్తాను, చూస్తూ ఉండండి.